దాన్ని తలకంటే పైకి ఎత్తి పట్టుకుని బైబిల్ పల్లవి పాడదాం. దాని కొరకై వేద పుస్తకమా అనేటటువంటి బైబిల్ పల్లవి పాడదాం. తలకంటే పైకి చూపిద్దామా బైబిల్ని. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే. మార్గం చూపే దీపమే మాదిమంతల్ మెచ్చడిదే నయ. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి. నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి. స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. నిన్ను నమ్మిన వారికి అంతం కూడా ఆనందమయమే. వేద పుస్తకమా అన్ని వేళలందునా అందించేవు జ్ఞానము. అన్ని వేళలందునా అందించేవు జ్ఞానము. నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగానే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. మరొకసారి మన మధ్యలో ఉన్న ప్రభు రక్త మాంసంలో పాలు పొందడానికి పూర్వము దేవుని వాక్యాన్ని ధ్యానించే దాని కొరకై యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. కొత్త నిబంధనలో పేజీ సంఖ్య 91వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఒకప్పుడు మంచి కాపరి యొక్క అనుభవం కింద లేక విసిగి చెదిరి ఉన్న నా జీవితంలో మీరే నాకు కాపరిగా ఉండి నా ప్రాణము కొరకే మీ ప్రాణమును పెట్టి ఈ రోజున నా ప్రాణమును పాతాళమును నుంచి విమోచించి సేద తీర్చి మరి ప్రతి విధమైన బంధకాల నుండి నన్ను విడిపించి కృంగిన నన్ను లేవనెత్తి ప్రభువా మరి చనిపోయినటువంటి నా ప్రాణమును మరలా సిలువలో నన్ను తిరిగి బ్రతికించడానికి కొరకే సిలువలో మీ ప్రాణాన్ని బలిగా అర్పించి వచ్చినావు ప్రభువా. నా ప్రాణాన్ని విమోచించడానికి కొరకు నువ్వు చెల్లించిన క్రయధనము బహు గొప్పదని,
ఆ రుణము తీరక ఎప్పటికట్లు ఉండాల్సిందే అని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన మీ శరీర రక్త మాంసములు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందే అర్హత మీరు మాకు అనుగ్రహించమని, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఎవరి శరీర రక్త మాంసంలో పాలు పొందడానికి మనం సిద్ధపడుతూ వచ్చాము. మంచి కాపరి అంటే కూడా ఇట్లా చెప్దామా? నేను కాపరి గురించి చెప్పలేదు, కానీ ఆరాధన వర్తమానంలో ఏం చెప్పాను? ఆరాధన వర్తమానంలో ప్రాణము పెట్టిన కాపరి గురించి చెప్పాను కదా. కాబట్టి మన ప్రాణము కొరకు, ఆయన ప్రాణాన్ని మన కొరకు బలిగా పెట్టినటువంటి మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీర రక్త మాంసములలో మనం ఏం చేయాలా? పాలు పొందాలి. పౌలు చెప్పాడు కదా, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకుని అలాగూ చేసి ఆ రొట్టెను తిని పాత్రలో ఉన్నది త్రాగాలి. ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగు. కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. ఏం పరీక్ష చేసుకోవాలి అంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం ఒక సంగతి విని ప్రభుని ఆరాధన చేస్తాం. ఏమనంటే, నా ప్రాణము పాతాళంలో ఉంది, ఒకప్పుడు నా ప్రాణానికి సేద తీర్చబడిన అనుభవం లేదు, ఒకప్పుడు నా ప్రాణం బంధించబడి ఉంది, ఒకప్పుడు నా ప్రాణము కృంగిపోయి ఉంది, ఒకప్పుడు నా ప్రాణము ఆల్మోస్ట్ చచ్చిన స్థితిలో ఉంది, చల్లారిపోయిన స్థితిలో ఉంది. అలాంటి నా ప్రాణాన్ని బ్రతికించడానికి కొరకు, లేవనెత్తడానికి కొరకు, బలపరచడానికి కొరకు, సేదతీర్చడానికి కొరకు, బ్రతికించడానికి కొరకు సాక్షాత్తు ప్రభువే తన ప్రాణాన్ని బలిగా అర్పించి నా ప్రాణాన్ని ఈ రోజున బ్రతికించాడు. కాబట్టి నేను ప్రాణంతో ఉన్నానంటే నీ గొప్పతనమే ప్రభువా అని ప్రభువుని నీ ప్రాణంతో నువ్వేం చేసావు? ఆరాధన చేసావు. మంచిదే. ఇప్పుడు ఏం చేయాలి అంటే, అసలు ఈ ప్రాణము దేవుడు నీకు ఇంకా ఉంచడానికి కలిగిన హేతువేంటి అని తెలుసుకోవాలి. అసలు ఈ ప్రాణం నీకు ఎందుకు ఇచ్చాడు? నీకంటే గొప్పవాళ్ళు, అందచందాలు కలిగిన వాళ్ళు, ఆస్తిపాస్తులు కలిగిన వాళ్ళు, విద్యాబుద్ధులు కలిగిన వాళ్ళు, ధనవంతులు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కూడా చచ్చిపోయి మట్టిలో కలిసిపోయారు. మరి నీకెందుకు ఇంకా ఈ ప్రాణం ఉంది అంటే ఏదో ఉద్దేశం ఉంది ఈ ప్రాణంతో. దేవుడిని నువ్వేదో చేయాలా. అవి ఏం చేయాలనేది ఒక 5 సంగతులు చెప్తా దేవుని వాక్యంలో నుండి. ఇప్పుడు నువ్వేం పరీక్ష చేసుకోవాలి? ఈరోజు నేను ప్రాణంతో బ్రతికున్నాను, ప్రాణంతో బ్రతికున్న నేను ప్రాణంతో చేయాల్సిన పనులు ఒక 5 చెప్పాడు దేవుని సేవకుల వాక్యంలో నుంచి. అట్లా నేను చేస్తున్నానా లేదా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. సరేనా? మరియా తన ప్రాణంతో ఏం చేసిందో ఒకసారి చూడండి. ఎక్కడుందన్నమాట? లూకాసు వార్త 1వ అధ్యాయము 49, 44 చూడండి. 46 చదవండి లూకాసు వార్త. చాలు. మరియా తన ప్రాణంతో ప్రభువుని ఏం చేస్తుందండి చెప్పండి? ఘనపరుస్తుంది. నా ప్రాణము నా ప్రభువుని ఏం చేస్తుంది? ఘనపరుస్తుంది అంది మరియా. ఈ మాట పట్టుకుని ఆర్సీమ వాళ్ళకి చక్కగా సువార్త చెప్పచ్చు. వాళ్ళేమంటారు? అమ్మా మరియా మా కొరకు నువ్వు వేడుకో అని మరియను పూజ చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళేమో మరియని ఆరాధన చేస్తూ ఉంటే మరి ఎవరిని ఆరాధన చేస్తుంది? ప్రభువుని ఆరాధన చేస్తుంది. అప్పుడు ఈ మాట చూపించి, అబ్బాయి మరియే ఏమంది? నా ప్రాణముతో నా ప్రభువుని ఏం చేస్తున్నాను. ఇంకా కొంచెం కిందకు వస్తే, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుందంది. ఎవరు యందు? ఎవరు? ఏ దేవుడు అంది? నా రక్షకుడు అంటే హీఈస్ మై సేవియర్ అంది మరియా. అంటే ఇప్పుడు మరియకు కూడా ఎవరు కావాలా చెప్పండి? ఎవరు కావాలా? రక్షకుడు కావాలా. అంతేగాని మరియని కాదు మనం ఆరాధించాల్సింది. ఎవరిని? మరియా ఏ రక్షకుడిని అయితే ఆరాధించిందో ఆ రక్షకుడిని మనం కూడా ఆరాధించాలి. సరే, మంచిది. ఒకటి, మరియా తన ప్రాణంతో ఎవరిని ఆరాధిస్తుంది? ఎవరిని ఘనపరుస్తుంది? ప్రభువుని కనపరుస్తుంది. దావీదు 103వ కీర్తన 1-2 వచనాలు ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని. ఇప్పుడు దావీదు తన ప్రాణంతో ఎవరిని స్తుతిస్తున్నాడు?
యెహోవానే. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, ఈరోజు నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే, నీలో ఇంకా ప్రాణం ఉందంటే, నేనేదో చక్రవర్తినో లేదో నేనేదో గొప్పనో కాదో, దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారం. కాబట్టి ఓ నా ప్రాణమా, ఈ ప్రాణం నాలో ఉన్నంత వరకు కూడా నువ్వు దేవుడు చేసిన మేలు ఉపకారంలో దేన్ని కూడా నువ్వేం చేయొద్దు. ఎప్పుడు మర్చిపోవాలా? ఎప్పుడైతే నీ ప్రాణం పోతుందో అప్పుడే మర్చిపోవాలి. ప్రాణం ఉన్నంత వరకు ఆయన ఏం చేయాలా? మహిమపరుస్తూనే ఉండాలి. ఇది దావీదు అనుభవం. మరియా తన ప్రాణంతో ప్రభువుని గనపరిచింది కాబట్టి మరియా దయాప్రాప్తురాలు అయ్యింది. దావీదు తన ప్రాణంతో ప్రభువుని గనపరిచాడు కాబట్టి దావీదు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడయ్యాడు. ఇంకొకడు ఉన్నాడు, లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనంలో ఉంటాడు. వాడేమన్నాడు తన ప్రాణంతో? నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది. ఇక నీకు దేవుడు అవసరం లేదు, దెయ్యం అవసరం లేదు, ఆదివారం ఆరాధన అంతకంటే అవసరం లేదు. విస్తారమైన ఆస్తి ఉంది నీకు, చక్కగా ఏసీలు ఉన్నాయి. ఈ ఎండల్లో ఏం వెళ్తావు అంత దూరం? చక్కగా ఏసీ వేసుకో, పడుకో, సుఖించు, టయానికి లే, తిను, చల్లటి కూల్ డ్రింక్ తాగు, సంతోషించు, నా ప్రాణమా టేక్ ఏ రెస్ట్, అంతే. ఇప్పుడు వెంటనే కింద ఏమన్నాడు ప్రభు? ఓయి వెర్రివాడా అన్నాడు. ఏమయ్యాడు వీడు దేవుని దృష్టికి? ఫూల్, వెర్రోడయ్యాడు అని అన్నాడు. ఒరే, ఈ రాత్రే నువ్వు చస్తే నీ ఏసీలు, నీ బంగారము, నీ డబ్బు ఇవన్నీ ఏమవుతాయిరా? చచ్చి నరకంలో పోతావు అన్నాడు ప్రభు. చూసావా? దాన్ని బట్టి మనకేమర్థమైంది? ఇదిగో ఇవాళ యాబ్సెంట్ అయిన వాళ్ళని సాయంత్రమో రేపో ఫోన్ చేసి అడగండి, ఎందుకు రాలేదు ఇవాళ ఆదివారం అంటే వాళ్ళు చెప్పే మొదటి సమాధానం ఏంటి? నా ప్రాణము, చెప్పండి, ప్రాణం బాగాలేదండి అంటారు. ఏం బాగాలేదు? ప్రాణం బాగాలేదు. ఏమైంది ప్రాణానికి? చెప్పండి, ప్రాణానికి ఏమైంది? ఆ మండుటండి ఈ ఎండకే ఆగిపోయి నువ్వు ప్రాణం బాగాలేదని ఇంట్లో పడుకుంటే రేపొద్దున చస్తే ఇది 40 డిగ్రీలే, అది కొన్ని వేల డిగ్రీలు ఉన్నటువంటి అగ్నిగుండంలో గాలాల. మరి అప్పుడేం చేస్తుంది నీ ప్రాణము? కాబట్టి జాగ్రత్త. మరియా తన ప్రాణంతో ప్రభువుని గనపరిచింది, దావీదు తన ప్రాణంతో ప్రభువుని మహిమపరిచాడు. ఈ వెర్రోడైతే తన ప్రాణంతో దేవుడిని మహిమపరచడానికి ఇష్టం లేక ఇంట్లో పడుకున్నాడు. ఆ రాత్రే ఏమయ్యాడు? చచ్చూరుకున్నాడు. కాబట్టి మధ్యాహ్నము మన ప్రాణంతో మనం ఏం చెయ్యాలో గబగబా చెప్పేస్తాను 5 సంగతులు, టైం అయిపోతుంది కాబట్టి. రండి, మొదటి మాట 42వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. 42వ కీర్తన మొదటి 2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళదనా అని, కనబడుదునా అని, కనబడుదునా అని నా ప్రాణము తృష్ణగొనుచున్నది. చాలే అక్కడికి. ఇది ఎవరి ప్రాణం చెప్పండి? ఎవరి ప్రాణం ఇది? ఆ కీర్తన పైన చదివితే అర్థమవుతుంది. ఎవరి ప్రాణము? కోరాహు కుమారుల ప్రాణము. ఏమవుతుందట వారి ప్రాణం? చెప్తున్నారు వాళ్ళే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, దేవుని వాక్యము కొరకు తృష్ణగొనుచున్నది. నేను నా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడిదనా అని నా ప్రాణము ఆశపడుచున్నది అన్నారు కోరాహు కుమారులు. మరి నీ ప్రాణం సంగతి ఏంటి ప్రియ దేవుని బిడ్డ? ఎప్పుడైనా ఉందా ఇట్లాంటి ఆలోచన? దేవుడు నీకు కూడా ఎందుకు ప్రాణం ఇచ్చాడు? ఈ ఆదివారం ఉదయం ఎందుకు ఇంకా బ్రతుకున్నావు నువ్వు? ఏసీలో పడుకునేదాని కొరక కాదు. ఎందుకు? ఈ ప్రాణముతో నువ్వు కూడా కోరాహ కుమారుల వలె నా ప్రాణం ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కనపడాలి, నేను ఎప్పుడు దేవుణ్ణి ప్రారంభ ప్రార్థనలో ప్రార్థన చేయాలి, నేను ఎప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయాలి, నేను ఎప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి, నేను ఎప్పుడు దేవుణ్ణి కొనియాడాలి అని నీ ప్రాణమట దేవుని కొరకు ఏమవ్వాలా? తృష్ణగొనాలా.
నీ ప్రాణము దేవుని కొరకు ఆశపడాలా. ఇంకా కూర్చోవాలక్క, ఇదేమి చలివేంద్ర కార్యక్రమం అనుకున్నావేంటి? ఇందాకటి దాకా ఏం చేశారు? నేను గ్యాప్ ఇచ్చినప్పుడు మంచినీళ్ళు తాగకుండా వాష్రూమ్కి వెళ్ళి రాకుండా, నేను వాక్యం మొదలుపెట్టిన తర్వాతే నువ్వు గ్లాస్ తీసుకుని ఒక్కొక్కరికి చలివేంద్రం పంచినట్లు మంచినీళ్ళు పంచుతున్నావు. కూర్చో. సో ఈ ప్రాణము దేవుడు ఎందుకు ఇంకా బ్రతికుంచాడు అంటే, ఈ ప్రాణము దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు, దేవుని మందిరము కొరకు, దేవుని సన్నిధి కొరకు నీ ప్రాణం కూడా ఏం చేయాలి చెప్పండి? తృష్ణ కొనాల, ఆశ కొనాల. దేవుని ఎప్పుడైతే నువ్వు ఆశపడుతుందో నీ ప్రాణము, అప్పుడే నీ ఆశగొన్న ప్రాణాన్ని, 107వ కీర్తన ఎన్నో వచనంలో ఉంటుంది, 5-7 వచనాల్లో మాట ఉంటుంది కదా, నీ ఆశగొన్న ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అంతేగాని అసలు ఒక ఆశ ఆలోచన లేకోకుండా నీ ఆశగొన్న ప్రాణాన్ని దేవుని తృప్తిపరచాలంటే అది కుదిరే పని కానే కాదు. కాబట్టి ఉదయకాల సమయంలో నేను త్వరగా చెప్తున్నాను. మొదటి మాట, నీ ప్రాణం ఎప్పుడైనా దేవుని వాక్యం కొరకు తృష్ణగొన్న అనుభవమైనా ఒకసారి నీ గుండె మీద చెయ్యేసుకుని పరీక్ష చేసి చెప్పు. నేనంటా, నిజంగా నీ ప్రాణం దేవుని వాక్యం కొరకు, దేవుని సన్నిధిలో కనపడేదాని కొరకు ఆశపడి తృష్ణగొనే ప్రాణమే అయితే 10ంటికి ఆరాధన అంటే 9:30కి ఇక్కడ కూర్చుంటావు. సాయంత్రం 7ంటికి ప్రార్థన అంటే 6:30కి ఇక్కడ ఉంటావు. అట్లా నువ్వు ఉండట్లేదు అంటే నీ ప్రాణము దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని వాక్యము కొరకు ఆశగొని, తృష్ణగొని, దప్పికగొని, ఆకలి కొనేటటువంటి ప్రాణము కానే కాదు. ఈ ప్రాణం ఉంటే అంత, పోతే అంత ఇట్లాంటి ప్రాణం. కాబట్టి జాగ్రత్త. నీ ప్రాణంతో నువ్వు కూడా ఏం చేయాలా? దేవుని వాక్యము కొరకు దప్పికొనాలా, తృష్ణగొనాలా, ఆశపడాలా. అట్లా ఉన్నావో లేదో పరీక్షించుకో. ఇది మొదటిది. రెండవ సంగతి చూద్దాం రండి. 68వ కీర్తన మొదటి వచనం. 68వ కీర్తన మొదటి వచనం. ఒక్క నిమిషం చిన్న. 62:1 68 కాదు, 60. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు కలుగును. 5వ వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ అన్నాడు కదా, కలుగుచుంది. చెప్పండి, ఇది ఎవరి ప్రాణం? ఇది దావీదు ప్రాణం. ఎట్లా ఉందట చెప్పండి. అన్నాడుగా మొదటి వచనంలో, నా ప్రాణము దేవుని నమ్ముకుని ఎట్లా ఉందట? మౌనముగా ఉండాలి. నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకుందిగా, నీ ప్రాణం కూడా. ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకో, నీ ప్రాణం ఎట్లా ఉంటుంది చెప్పండి? మౌనంగా ఉంటుందా? ఉండదు. కలవరపడిపోతాం, కంగారు పడిపోతాం, అటు పరిగెత్తుతాం, ఇటు పరిగెత్తుతాం. ఎందుకని? నీ ప్రాణము దేవుణ్ణి నమ్మిందే కానీ పరిపూర్ణమైనటువంటి నమ్మిక లేనే లే. దావీదు అంటున్నాడు, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకుంది కాబట్టే నేను ఎట్లా ఉన్నాను? మౌనముగా ఉన్నాను అన్నాడు. అందుకని 9వ కీర్తన 10వ వచనం కూడా చదవండి. 9వ కీర్తన 10వ వచనము, 28వ కీర్తన 7వ వచనంలో కూడా ఏమనుందో చూద్దాం. విడిచిపెట్టువాడు కాదు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందరు. చాలు. సో దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు అన్నటువంటి నమ్మకము, నిశ్చయిత ఎప్పుడైతే ఉంటుందో మనం కూడా ఎట్లా ఉంటాం చెప్పండి? మౌనముగా ఉంటాం. ఏమాత్రం కూడా తొందరపడం. సియోనులో మౌనముగా ఉండుట, యెహోవాను స్తుతించుట అని రాయబడింది. ఆయన బాధింపబడినను బొచ్చు కొత్తరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉండినట్లు మౌనముగా ఉన్నాడే తప్ప ఆయన నోరు తెరవలేదు అనే విషయాలు రాయబడింది. కాబట్టి ఎట్లా ఉండాలి? నీ ప్రాణం ఎప్పుడు కూడా మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండట్లేదు కాబట్టి మనకి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, టాబ్లెట్లు ఇన్ని ఎందుకు వస్తున్నాయి? ఏదైనా చిన్న సంగతి జరిగితే మన ప్రాణం ఏమైపోతుంది? కంగారు అయిపోతుంది, కలవరం అయిపోతుంది, టెన్షన్ అయిపోతుంది. కాబట్టి ఆ టెన్షన్ పెరిగే షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. కానీ ఏ రోజునైతే నీ ప్రాణము దేవుణ్ణి నమ్మిందన్న నిశ్చయత కలిగి ఉంటావో అప్పుడు ఆకాశం విరిగి నీ మీద పడ్డా కూడా ఎట్లా ఉండాలి? మౌనముగా ఉండాలి.
దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. ధైర్యంగా ఉండాలి. అదే దావీదు చెప్తున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండు, ఆయన వలననే నాకు నిరీక్షణ అన్నాడు. కాబట్టి ఈ ప్రాణము ఎట్లా ఉండాలి అంటే ఎక్కడ కూడా మనం కంగారు పడకూడదు. మౌనముగా దేవుణ్ణి బట్టి, ఒక మాటలో చెప్పాలి అంటే ఈ ప్రాణము దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగి ఉండాలా. అట్లా నువ్వు ధైర్యం కలిగి ఉంటే దేనికి కూడా వెంటనే రియాక్ట్ అవ్వవు, చాలా మౌనముగా ఉంటావు. ఇది రెండవది. మూడవ సంగతి చూద్దాం, మన ప్రాణం ఎట్లా ఉండాలో. మూడవ సంగతి 119వ కీర్తన 81వ వచనం. 119వ కీర్తన 81వ వచనం. చాలు. ఇది ఎవరిది? 119వ కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడి యొక్క ప్రాణం అట. ఈ ప్రాణం ఏమవుతుందన్నాడు చెప్పండి? దేని కొరకు? రక్షణ కొరకు. అంటే ఆల్రెడీ కీర్తనాకారుడు రక్షించబడిన వాడే. అయితే మరి ఎందుకు తన ప్రాణం సొమ్మసిల్లుతుంది అన్నాడు అంటే, ఇంకెవరైతే రక్షణ లేని వారు ఉన్నారో వారి కొరకు తన ప్రాణం ఏమవుతుందట? సొమ్మసిల్లుతుందన్న. ఇప్పుడు మనమేం పరీక్ష చేసుకోవాలా? మనం కూడా ఎవరమి? రక్షించబడిన వాళ్ళమే. కాబట్టే కదా ప్రభుని ఆరాధన చేసాం. ఇప్పుడు ప్రభు యొక్క బలలో చేయవేయడానికి మనల్ని మనము సిద్ధపరుచుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మన ప్రాణం కూడా ఎట్లా ఉందో మనం పరీక్షించుకోవాలి. ఒకటి, మన ప్రాణము మౌనముగా ఉందా లేదా? రెండు, మన ప్రాణము దేవుని సన్నిధి కొరకు పరిగెత్తుతుందా లేదా? ఇప్పుడు మూడవది, మన ప్రాణము ఎట్లా ఉండాలట? రక్షణ లేని వారి యొక్క రక్షణ కొరకు మన ప్రాణం కూడా ఏమవ్వాలా? సొమ్మసిల్లాలి. ఇప్పుడు చెప్పండి, సొమ్మసిల్లిన ప్రాణమేనా నీ ప్రాణము? పరీక్ష చేసుకుందాం. ఎప్పటి నుంచో అవసరంలా. పోయిన వారం నుండి ఈ వారం వరకు పరీక్ష చేసుకుందాం. పోయిన వారం నుండి ఈ వారం వరకు ఇదిగో ఈ చిన్నపిల్లలు ఉన్నారే, వీళ్ళ ప్రాణం సొమ్మసిల్లిపోయింది. దేనికి? వాళ్ళు ఇచ్చినటువంటి హోంవర్క్స్ రాయడానికో, లేకపోతే ఈ ఎండలో అటు ఇటు తిరిగి ఆడుకున్న దానికో వాళ్ళ ప్రాణం ఏమైంది? సొమ్మసిల్లింది. ఈ యవనస్తులైన పిల్లలు ఉన్నారే, వీళ్ళు అదిగో ఆ నీట్ ఎగ్జాము, ఆ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ కొరకు చదివి 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 ఇప్పుడు వాళ్ళ ప్రాణం కూడా ఏమైపోయింది? సొమ్మసిల్లిపోయింది. ఈ పెద్దవారు ఉన్నారే సిస్టర్స్, ఆ భయంకరమైనటువంటి వేడిలో ఆ పొయ్యి దగ్గర ఉండి వంట చేసి 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 సాయంత్రానికి వీళ్ళ ప్రాణం కూడా ఏమైపోయింది? సొమ్మసిల్లిపోయింది. ఈ పురుషులు ఉన్నారే పెద్దోళ్ళు, వీళ్ళ ప్రాణము భార్యాపిల్లల్ని పోషించుకోవడానికి కొరకు పొద్దున్నీ సాయంత్రం వరకు ఉద్యోగాలు వ్యాపారాలు చేసి 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 సాయంత్రానికి వాళ్ళ ప్రాణం కూడా ఏమైపోయింది? సొమ్మసిల్లిపోయింది. ఆటో నడిపే వాళ్ళు అయితే పొద్దున్నీ సాయంత్రం వరకు ఆటో నడిపి 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 వాళ్ళ ప్రాణం కూడా ఏమైపోయింది? సొమ్మసిల్లిపోయింది. అవునా? దీనికేనా మీ ప్రాణాలు సొమ్మసిల్లిని? అవునా కాదా? ఇప్పుడు ప్రశ్న, మీలో ఎవరి ప్రాణమైనా అన్నా పోయిన వారం నుంచి ఈ వారం వరకు మా ప్రాణము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి 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 సొమ్మసిల్లింది, మా ప్రాణము దేవుని కొరకు పాటలు పాడి 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 సొమ్మసిల్లింది, మా ప్రాణము దేవుని వాక్యాన్ని బోధించి 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 సొమ్మసిల్లింది, మా ప్రాణము దేవుని సువార్తను ప్రకటించి 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 సొమ్మసిల్లింది, మా ప్రాణము కరపత్రికలు పంచి 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 సొమ్మసిల్లింది అని చెప్పగలిగిన అనుభవం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మరి ఇప్పుడు ఈ కీర్తనాకారుడి ప్రాణం దేని కొరకు సొమ్మసిల్లిందట? రక్షణ లేని వారి కొరకు తన ప్రాణము సొమ్మసిల్లునంతగా ఏం చేసినాడు కీర్తనాకారుడు? ప్రయాసపడ్డాడు. విశ్వాసి, నీ కొరకు తన ప్రాణం పెట్టినటువంటి మంచి కాపరి అయిన యేసు ప్రభువారి యొక్క శరీర రక్త మాంసంలో నువ్వు పాలు పొందాలి అంటే 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవిస్తే తన ప్రాణం దేని కొరకు సొమ్మసిల్లింది? అనేక ప్రాంతాల్లో కాలినడకన వెళ్ళి వారికి సువార్తను ప్రకటించే దాని కొరకై తన ప్రాణము పగలంతా ఏమైంది? సొమ్మసిల్లింది. రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి 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 ఉదయానికి తన ప్రాణము సొమ్మసిల్లింది. మరి నీ ప్రాణము? నేను చెప్పగలను ధైర్యంగా, ఈ వారమంతా నా ప్రాణము అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి
దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి, దేవుని యొక్క సువార్తను బోధించి, ఇదిగో నా ప్రాణం అలిసిపోయింది, సొమ్మసిల్లిపోయింది, కొంచెం ఖాళీ దొరికితే ఆ ఏసీ వేసుకుని పడుకోవాలనిపిస్తుంది, ప్రాణం అంతగా టైర్డ్ అయిపోయింది, ప్రాణము నిలబడలేకపోతుంది, ప్రాణం అలిసిపోయింది, ప్రాణం కొంచెం రెస్ట్ కూడా లేకుండా, రాత్రులు ఎక్కడో ఉంటే అక్కడ సరిగా మరి గాలి ఆడక, వేడికి నిద్ర పట్టక, నిద్ర లేక, పగలు ప్రయాణాలు చేసి, రాత్రులు వాక్యం చెప్పి, రాత్రి సరైన నిద్ర లేక, ఇప్పుడు నా ప్రాణం అలిసిపోయింది, సొమ్మసిల్లిపోయింది. దేని కొరకు? నా అవసరాల కొరకు కాదు, లేకపోతే నా పనుల కోసం కాదు, దేవుని పని కోసం, దేవుని వాక్యం కోసమో, దేవుని సువార్త కొరకు, దేవుని పరిచర్య కొరకు నా ప్రాణం సొమ్మసిల్లింది అని నేను ధైర్యంగా ప్రభు యొక్క ప్రాణంలో నేను చేయి వేస్తున్నా. నీ ప్రాణం దేని కొరకు సొమ్మసిల్లింది బిడ్డ? చెప్పు. దీని కొరకేనా దేవుడు నీకు ప్రాణం ఇచ్చింది? ఈ పనులు ఎప్పటి వరకు ఉంటాయి మనకి చెప్పండి? వంట పని కానీ, ఇంటి పని కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, వేరే పనులు కానీ, బయట పనులు కానీ, ఈ పనులన్నీ ఎప్పటి వరకు ఉంటాయి మనకి? ఇంకొక గంటలో మనల్ని గోతులో పెడతారన్నా కూడా, ఆగండి పాస్టర్ గారు చిన్న పని మిగిలి ఉంది, అది సంతకం పెట్టేసి వచ్చినా పెట్టండి అని అంటాం మనం, అవునా కాదా? అంటే ఎప్పటి వరకు ఉన్నాయి మనకి పనులు? గోతులోకి వెళ్ళే వరకు పనులు ఉంటానే ఉంటాయి, మన ప్రాణం అలిసిపోతానే ఉంటుంది. మరి ఇంకా ప్రభు కొరకు అలిసిపోయేది ఎప్పుడు అంటాను నేను? కాగా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అన్నాడు 15వ అధ్యాయం 58వ వచనం మొదటి కొరింథీ పత్రికలో పౌలు. ప్రభువునందు మీ ప్రయాసం అన్నాడు. ప్రభు కొరకు ప్రయాసపడాలా? ప్రభు కొరకు నీ ప్రాణము సొమ్మసిల్లిపోవాలా, అలిసిపోవాలా? అట్లా నువ్వు ప్రభు కొరకు ప్రయాస పడుతూ 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 చచ్చిపోతే అప్పుడు నువ్వు దేవునికి హతసాక్షి అవుతావు, దేవుడు నీకు మంచి బహుమతి ఇస్తాడు. అట్లా మన ప్రాణము అట్లా పోవాలండి. అప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. లేదనుకో, మన ప్రాణం పోతే ఊళ్ళో వాళ్ళు అంటారు, ఊళ్ళో కుక్క చచ్చింది, ఈడు చచ్చాడరా, శని వదిలిపోయింది ఊరికి అంటారు. అట్ట కాదు, నీ ప్రాణం పోవాల్సింది. ఎట్లా పోవాలి నీ ప్రాణము? దేవుని వాక్యం చెప్తూ చెప్తూ చెప్తూ, లేదా దేవుని పరిచర్య చేస్తూ చేస్తూ, దేవుని సువార్తను బోధిస్తూ, దేవుని కొరకు ఈ ప్రాణం అలిసిపోయి సొలసిపోయి అప్పుడు నీ ప్రాణం పోగొట్టుకోవాలా. అది దేవునికి మహిమ. కాబట్టి ఏం చేస్తున్నావు నీ ప్రాణంతో? నువ్వు కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నా ప్రాణమా తినము తాగము సుఖించు సంతోషించు అంటున్నావా? మా విజయవాడలో ఒక మందిరం ఉంది, మందే, మన బ్రాంచే, హెబ్రోన్ బ్రాంచే, ఫిలదెల్ఫియా మందిరం అని. ఈ చిత్రం తెలుసా? మీరు ఎప్పుడు విన్నారో వినలేదో మరి. ఈ చిత్రం ఏంటంటే, ఆ ఫిలదెల్ఫియా మందిరం వాళ్ళు మే నెల మొత్తం సెలవులు ఇస్తారు చర్చికి. పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చినట్లుగా మే నెల మొత్తం సెలవులే. అంటే మేలో వచ్చే 4 ఆదివారాలు ఏం చేయరు? ప్రభువుని ఆరాధించరు, చర్చి తాళం వేసేసి ఉంటుంది. ఎందుకని? ఈ ఎండ వేడిమి తట్టుకోలేకట ప్రజల్ని మందిరానికి రావద్దులే అని సెలవులు ఇచ్చారు. నేను అంటాను, ఈ బ్యాచ్ మొత్తానికి అక్కడ ఒక సంఘం ఉంటుంది నరకంలో, అక్కడ సెలవులు ఉండవు వీళ్ళకి. సిగ్గులేదు మీకు? ఈ ఎండకి తినటం మానేపోయావా ఒక నెల రోజులు? ఈ ఎండకి ఇంట్లో నుంచి బయటికి రావడం మానేపోయారు ఒక నెల రోజులు? ఏం మానేశారు? అవి మానలా. మరి ఏం మానేశారు? దేవుణ్ణి ఆరాధించడం మానేశారు, దేవుని మందిరానికి రావడం మానేసి సెలవులు ఇచ్చారంట మందిరానికి. సిగ్గు లేకపోతే సరే. కాబట్టి జాగ్రత్త బిడ్డ. ఈ ప్రాణం దేని కొరకు సొమ్మసిల్లుతుంది? ఎండలు ఉన్నాయని నేను కూడా సెలవు తీసుకోవచ్చుగా. మాకు ఈ 2 నెలలే బిజీ, పబ్లిక్ మీటింగ్, ఓపెన్ మీటింగ్లు, ప్రయాణాలు చేసి 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 ఒకరోజైతే జ్వరం వచ్చేసింది నాకు. ఆ ట్రైన్లో నుంచోలేక, కింద కూర్చోలేక, వేడికి ఎండలో ప్రయాణం చేసి ఆ ట్రైన్ రాక జ్వరం వచ్చేసింది 2 రోజులు. మీటింగ్లో మాట్లాడాలి, ప్రాణం సొమ్మసిల్లిపోయింది, నిలబడలేకపోతున్నాను ట్రైన్లోకి. అట్లాగే కింద కూర్చుండిపోయాను ఆ బాత్రూముల దగ్గర. ఏం చేస్తాం, తప్పదు మరి. అట్లా అని ఈ వేసవికాలం నేను రానులేండి, నేను ఏసీ వేసుకుని ఇంట్లో పడుకుంటాను, వర్షాలు పడినాక అప్పుడు పిలవండిలే నన్ను అని అనాలా నన్ను నేను అంటే అప్పుడే తీసేస్తాడు దేవుడు నా ప్రాణం. ఎందుకు ఇచ్చాడు నాకు ఈ ప్రాణం దేవుడు? ఆయన కొరకు సొమ్మసిల్లిపోతానని, ఆయన పరిచర్య చేస్తానని,
ఆయన కొరకు ప్రయాసపడతాను. నీకు కూడా ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు ఇంకా ఈ ప్రాణము? ఆయన ఆరాధిస్తావని, ఆయన మహిమపరుస్తావని, ఆయన వాక్యం కొరకు పరిగెత్తుకుని వస్తావని, ఆయన సన్నిధిలో ఎప్పుడు కనపడతానా నేను అని ఆశకొని తృష్ణకొని వస్తావని ఇచ్చాడు దేవుడు నీకు ఈ ప్రాణం. జాగ్రత్త, ప్రాణం ఇచ్చిన దేవుడికి ప్రాణం తీసుకోవడం కూడా తెలుసు. ఈ ప్రాణం నువ్వు ఆయన కొరకు ఉపయోగించకుండా లోక సంబంధమైన వాటి కొరకు ఉపయోగిస్తూ ఉంటే ఎందుకు నీకు ఈ ప్రాణం ఉంచి ఉపయోగం ఏముంది? తీసేయడం కూడా తెలుసు. కాబట్టి జాగ్రత్త అండి. కీర్తనకారుడు అన్నాడు, రక్షణ లేని వారి రక్షణ కొరకు నా ప్రాణం ఏమవుతుంది? సొమ్మసి. అట్లా నువ్వు కూడా అంటే ఎంత బాగుండు. ఈరోజు నా ప్రాణం అలసిపోయిందన్నా. ఎందుకు? ఫంక్షన్కి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి తిరిగి వచ్చిన దానికి అలసిపోయిందన్నా కాదు. ఈరోజు నేను ప్రభు సువార్త ప్రకటించడానికి వెళ్ళాను, లేకపోతే దేవుని యొక్క వాక్యం అక్కడ ఎవరో స్పెషల్ స్పీకర్ వచ్చారట, ఆ వాక్యం వినటానికి కొరకు వెళ్ళి నా ప్రాణం అలసిపోయింది, దేవుని పని చేసి నా ప్రాణం అలసిపోయింది అని చెబితే ఎంత మహిమ దేవునికి. కాబట్టి జాగ్రత్త బిడ్డ, ఈ ప్రాణం దేవుడు నీకు ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఈ ప్రాణంతో నువ్వు ప్రభు పని చేస్తావని, ప్రభు కొరకు అలసిపోతావని, సొమ్మసిల్లుతావని. అట్లా అలుస్తున్నావో లేదో పరీక్ష చేసుకుందాం. ఇది 3. రండి 4వ సంగతి చూద్దాం. 4వ సంగతి మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. చాలులే, ఇది ఎవరి ప్రాణము? యేసుక్రీస్తు వారి ప్రాణం. ఆయన ఏమంటున్నాడు? నా ప్రాణము మరణమగునంతగా బహుదుఃఖములో మునిగి ఉన్నదన్నాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఎందుకు యేసు ప్రభు వారి ప్రాణము మరణమగునంతగా అంత దుఃఖంలో మునిగి ఉండడానికి గల కారణం ఏమై ఉంటుంది? సందర్భం తెలుసు కదా. ప్రభువే చెప్పాడు, ఆఖరి ప్రభురాత్రి భోజనం ఇచ్చేటప్పుడు, ఈ రాత్రి నేను ఈ పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాను, వారు నన్ను సిలువ వేసి చంపేస్తారు, నేను 3వ దినాన సజీవుడిని తిరిగి లేస్తాను అని వాళ్ళకి ప్రభురాత్రి భోజనం ఇచ్చేటప్పుడు చెప్పి, వాళ్ళు భోజనం చేసిన తర్వాత అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? గెత్సెమనే వనంకి వెళ్ళి అక్కడ పాటలు పాడి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేసే సమయంలో రాయబడిన మాట పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, యేసుక్రీస్తు వారి ప్రాణమట మరణమగునంతగా బహు దుఃఖములో మునిగి ఉందన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి. సందర్భం చెప్పాను కదా, మీరు కూడా చదివారు, మీకు కూడా తెలిసిన సందర్భమే కదా. ఎందుకు ఈ సందర్భంలో యేసు ప్రభు వారి యొక్క ప్రాణము మరి అంతగా దుఃఖించడానికి కలిగిన కారణం ఏమై ఉంటుంది? త్వరగా చెప్పండి, సమయం అయిపోతుంది. ఏమై ఉంటుంది చెప్పండి. ఏదో ఒకటి సందర్భం చెప్పాను కదా, మీకు కూడా తెలుసు కదా. గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా కొంచెం సేపటికి ఆయన వచ్చి పట్టుకుంటారు, సిలువ వేస్తారు, సిలువలో చంపేస్తారు. ఇది సందర్భము. ఇప్పుడు ఆయన ప్రాణమట మరణమవునంతగా బహుదుఃఖంలో మునిగిపోయిందట. ఎందుకు మునిగింది అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అమ్మా, అయ్యో ఏమి చెప్పట్లేదేంటి? మీరు ఏదో ఒకటి చెప్పాలా? అయ్యా చెప్పు, ఎందుకు? లోక సంబంధమైన లోకానికి రక్షణ వస్తుందంటే సంతోషమేగా, దుఃఖం ఎందుకు ఆయనకి? ఆయన ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉందని రాశాడు పరిశుద్ధాత్మదేవుడు. ఎందుకు అంత దుఃఖపడ్డాడు ఆయన? ఎందుకు ఆయన ప్రాణం అంతగా దుఃఖం అవడానికి కలిగిన కారణం ఏమైంది? బిగ్గరగా చెప్పండి, స్పష్టంగా చెప్పండి, త్వరగా చెప్పండి, టైం అయిపోతుంది. డోంట్ వేస్ట్ ద వాల్యుబుల్ టైం. అమ్మా, సుసు అనద్దు, కింద నుంచి తప్ప ఒప్ప స్పష్టంగా చెప్పాలా బిగ్గరగా. నేను అట్లా చెప్పేవాడిని, ఆ వెనక లైన్లో కూర్చుని స్పీకర్కే ఆశ్చర్యం వేసేది. నేనా స్పీకర్ ఆడరా అనుకునేవాళ్ళు స్పీకర్లు. అట్లా చెప్పేవాడిని కింద నుంచి గట్టిగా. అట్లా చెప్పాను కాబట్టి దేవుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. మీ మాదిరి సుసు అనలేదు నేను.
గట్టిగా చెప్పండి. తప్పో ఒప్పో, తప్పు అనుకో అమ్మ, అది నువ్వు చెప్పింది తప్పు అని సరి చేస్తా, ఒప్పు అనుకో వెరీ గుడ్ అని నేను అప్రిషియేట్ చేస్తా. అంతేగాని నువ్వు నోట్లో కొనుక్కుంటే నాకేమనిపిస్తుంది, నేనేం సరి చేస్తాను. బిగ్గరగా చెప్పాలి, అందరికీ వినపడేటట్లు. ఎందుకు ఆయన ప్రాణం అంతగా దుఃఖంలో మునిగింది? తండ్రి మనల్ని రక్షించడం అంటే అది సంతోషకరమైన కార్యం కదమ్మా, దాంట్లో దుఃఖం ఎందుకు? అందరూ అదే చెప్తున్నారు. మనల్ని రక్షించడానికి సిలువలకు ఎక్కుతున్నాడంటే అది సంతోషకరమైన కార్యం ఆయనకి. అసలు ఆ పని చేయడానికే వచ్చాడు ఆయన, వేరే పని చేయడానికి రాలేదు. ఆ పని చేయడానికే వచ్చాడు కాబట్టి సంతోషంగా వెళ్తాడు సిలువకి. దుఃఖం ఎందుకు అని అడుగుతున్నాను నేను. అంటే మీరు ఆలోచించట్లా సరిగా. ఆయన వెళ్ళిపోతే మనం తప్పిపోము. ముందే చెప్పాడుగా, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఇంకెక్కడ తప్పిపోతాం? ఆదరణకర్త నడిపిస్తాడు మనల్ని. ఇదే ఎవరో చెప్తున్నారంటే పేతురు, యోహాను అంటున్నారు. పేతురు కోసం ఏడ్చాడు అంటారు మీరు చివరికి. కాదు, నేనే చెప్పనా? అంటే మీరు ఆలోచించట్లా. నాకులాగా బైబిల్ చదివేటప్పుడు ఆలోచిస్తే మీకు మంచి ఆలోచన తలంపిస్తాడు దేవుడు. ఎందుకు ఆయన ప్రాణము మరణమగునంతగా బహుదుఃఖాక్రాంతం అవుతూ వచ్చిందంటే, ఆయన ముందు ఒక గిన్నె ఉంది, ఒక పాత్ర ఉంది. ఏంటా పాత్ర అంటే మానవులందరి యొక్క పాపపు పాత్ర. ఇప్పుడు ఆ పాత్రను ఏం చేయాలి? ఆయన త్రాగాలి. ఆలోచిస్తున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగించన్నాడు. మళ్ళీ వెంటనే తమాయించుకున్నాడు. మళ్ళీ అన్నాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించును. ఈ జరుగుతూ ఉంది పోరాటం. ఇప్పుడు ఆయన ప్రాణం ఏమైంది? మరణమగినంతగా బహుదుఃఖంలో మునిగిపోయింది. ఎందుకు అంటే ఆ పాపపు పాత్ర ఆయన ఎప్పుడైతే తీసుకుంటాడో, ఇప్పుడు మనందరి పాపము ఆయన మీద ఏం చేయబడుతుంది? మోపబడుతుంది. ఇప్పుడు మనందరి పాపం ఆయన మీద ఎప్పుడైతే మోపబడిందో, ఇప్పుడు ఆయనకి పరిశుద్ధుడైన దేవునికి మధ్య ఏమొచ్చేస్తుంది చెప్పండి? ఎడబాటు వచ్చేస్తుంది. ఎంతసేపు? కొంచెం సేపు. ఆయన భూమి మీద బ్రతుకున్నప్పుడు అంతా చెప్పాడు, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే, నేను నా తండ్రి ఇద్దరము ఏకమై ఉన్నాము. నా తండ్రి నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు, నేను నా తండ్రితో ఉన్నాను అని అనేక సార్లు చెప్పాడు ఆయన. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పాత్ర ఆయన స్వీకరించాడో, తన తండ్రితో ఆయనకి ఏమొస్తుందని చెప్పండి? ఎడబాటు. ఎంతసేపు? కొంచెం సేపే. కానీ ఆ కొంచెం సేపు ఎడబాటు తట్టుకోలేక ఆయన ప్రాణం ఏమైపోయిందో తెలుసా? మరణమగునంతగా దుఃఖంలోనికి వెళ్ళిపోయింది. అది అర్థం. ఆ యాంగిల్లో ఎందుకు ఆలోచించలేదు నువ్వు? ఆ యాంగిల్ ఎందుకు చదవలేదు నువ్వు? ఎందుకు రావట్లేదు నీకు ఆలోచన? చూసావా? కొంచెం సేపు ఎడబాటు. తండ్రిని విడిచి ఎప్పుడు కూడా ఉండలేదట ఆయన. తండ్రి నేను ఇద్దరము ఏకమైపోయి ఉన్నాం, ఒకటే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే మీరు అన్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మన అందరి పాపం ఆయన మీద మోపబడుతూ వచ్చిందో, ఇప్పుడు తండ్రితో ఏమొచ్చింది? అందుకని ఏమన్నాడు? నాలుగో మాట ఏమన్నాడు? నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచిపెట్టాలి. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నాను, తలంపు ఏంటి అంటే, ఆ కొంచెం సేపు ఆ తండ్రితో ఉన్న ఎడబాటు తట్టుకోలేక ఆయన ప్రాణం ఏమైపోయిందంటే మరణమగునంత దుఃఖంలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కొంచెం సేపు ఎడబాటు తట్టుకోలేకే ప్రభు ప్రాణం అంత దుఃఖంలోకి వెళ్తే, నువ్వు ఎన్నిసార్లు ఎడబాసావు దేవుణ్ణి? నీ ప్రాణం ఎప్పుడైనా దుఃఖించిందా? నువ్వు ఎన్నిసార్లు ఆదివారం ఆరాధన మానేశావు? నువ్వు ఎన్నిసార్లు మంగళవారం సంఘ ప్రార్థన మానేశావు? నువ్వు ఎన్నిసార్లు శుక్రవారం ఉపవాస ప్రార్థన మానేశావు? నువ్వు ఎన్నిసార్లు ఇన్ని ప్రార్థనలు మానేశావు? అంటే దేవునితో, దేవుని మందిరంతో నీకు కూడా ఏమొచ్చింది? ఎడబాటు. ఎప్పుడైనా నీ ప్రాణం దుఃఖించిందా?
అయ్యో ఇవాళ నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, ఇవాళ నేను సంఘ ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను, ఇవాళ నేను ఆరాధనకి వెళ్ళలేకపోతున్నానే అని నీ ప్రాణం ఎప్పుడైనా మరణమగునంత దుఃఖం వచ్చిన అనుభవం ఉందా బిడ్డ? ఆలోచన చేయి. స్వేచ్ఛగా, ధైర్యంగా, నిస్సిగ్గుగా దేవుని మందిరాన్ని నువ్వు మానేస్తున్నావు అంటే నీ ప్రాణము దేవుని ఎడబాటు తట్టుకోలేక దుఃఖించే ప్రాణము కానే కాదని అర్థం. మా అమ్మని నేను, మా అన్నయ్య ఒక యాజ్ ఎ స్పీకర్గా ఉండి నేను ఎన్నోసార్లు ఆపుతూ వచ్చాను ఆమెని. ఈ వేసవకాలం ఎండలో నీ వయసు 64 సంవత్సరాలు, ఇప్పుడు 64 కాదు 68 సంవత్సరాల వయసు నీది. ఇప్పుడు ఈ ఎండలో ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ రోడ్డు మీదకి నడిచి వెళ్ళి అక్కడి నుంచి ఒక ఆటో ఎక్కి బెంజ్ సర్కిల్ దిగి మళ్ళీ అక్కడి నుంచి రోడ్లు దాటుకుంటూ ఆ హైవే మీద అవతల పక్కకి వెళ్ళి అక్కడ ఇంకొక ఆటో ఎక్కి పోరంకిలో దిగి మళ్ళీ అక్కడి నుంచి మందిరం లోపలికి వెళ్ళి ఇంత దూరం వెళ్ళి వస్తావు ఎన్నిసార్లు? ఇదిగో ఈ ప్రయాణం అంతా వారానికి 5 సార్లు, 2 రోజులు రెస్ట్ ఉంటుంది. సోమవారం, బుధవారం అంతే. మంగళవారం వెళ్తుంది, గురువారం వెళ్తుంది, శుక్రవారం వెళ్తుంది, శనివారం వెళ్తుంది, ఆదివారం వెళ్తుంది. 68 సంవత్సరాల వృద్ధురాలు నడిచి వెళ్తుంది మందిరానికి. నేను మా అన్నయ్య అన్నాం, ఈ ఎండలో వెళ్ళొద్దమ్మా, ఇంత దూరం నడిచి వెళ్ళేటప్పుడు ఏ వడదెబ్బ తగిలి పడిపోతే చచ్చిపోతావు, వద్దు అని ఎన్నోసార్లు చెప్పాం. అయినా కానీ ఆగలామంటది. నేను మందిరానికి వెళ్ళడం అంటే నాకు ఏదో తెలియని సంతోషం వస్తుంది, ఆనందం ఉంటుంది నాకు. ఆ మందిరం మానేసి ఇంట్లో ఉంటే నా ప్రాణం తట్టుకోలేదు. నేను మందిరం మానేసి ఇంట్లో ఉంటే నా పిల్లలకి ఏమవుతుందో, నా పిల్లలకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, కీడొస్తుందేమో, నా ప్రాణం పోయినా పర్వాలా, నేను మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేస్తే దేవుడు నన్ను, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచుతాడు అని పరిగెత్తుతుంది. మీకు ఇంకా 10 గంటలకు మందిరం, మాకు 8:30కే మందిరం. 8:30కి మందిరం అంటే వీళ్ళు 1.5 గంటల ముందు బయలుదేరాలి. ఈ 3 ఆటోలు మారి ఇంత కిలోమీటర్లు నడిచి వెళ్ళడానికి. పొద్దున్నే లేచి వెళ్ళిపోయారు అంతే. 10ంటికి ఉపవాస ప్రార్థన అంటే ఇంట్లో 8 గంటలకు బయలుదేరుతారు. మరి ప్రయాణాలన్నీ చూసుకోవాలి కాబట్టి ఇద్దరు కూడా వృద్ధాప్యంలో. మరి నీ ప్రాణం ఎన్నిసార్లు దేవుని మందిరం మానేసినా కూడా నీకేం కలగలేదు చెప్పు? దుఃఖము కలగల. యేసు ప్రభు వారి ప్రాణం చూస్తే ఆయన ప్రాణం కొంచెం సేపు ఎడబాటు తట్టుకోలేక మరణమగునంతగా దుఃఖిస్తుందట. మరి నీ ప్రాణం సంగతి ఏంటి స్నేహితుడా? ఆయన ప్రాణంలోనే చేయి వేస్తున్నావు నీవు. ఆయన ప్రాణానికి సాదృశ్యమైన, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందుతున్నావు. మరి నీ ప్రాణం ఎప్పుడైనా నేను ఈరోజు దేవుని మందిరం మానేస్తున్నానే అన్నటువంటి దుఃఖపడిన అనుభవం ఉందా? ఏం చేస్తారు మీరు మంగళవారం సంఘ ప్రార్థనకి? 1 గంట వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి కూడా అంత కష్టమా మీ ప్రాణానికి? ఆ సీరియల్ మానలేకపోతున్నారే మరి. శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి ఏమంత కష్టం? పోనీ పని చేసుకునే వాళ్ళు వ్యాపారస్తులంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు కుదరదు. పోనీ ఇంట్లో ఉండేటటువంటి సహోదరులైనా రావచ్చుగా. పోనీ మధ్యాహ్నం ఎండగా ఉంటుంది కాబట్టి బ్రదర్ మనం ఈ వేసవికాలం సాయంత్రం పెట్టుకుందాం, చల్లబడిన తర్వాత 7 నుంచి 8 దాకా పెట్టుకుందాం అని పోనీ సాయంత్రం రావచ్చుగా చల్లబడ్డాక. ఆదివారం మాత్రం ఇంతమంది కనపడుతున్నారు, మరి మంగళవారం 4 5 మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మరి అట్లయితే ఎట్లా బిడ్డ? ఇంక నీకు ప్రాణం ఇచ్చి ఉపయోగం ఏంటి దేవునికి అని అడుగుతున్నా నేను. నీలో ఇంకా ప్రాణం ఉంచి నీ వల్ల దేవునికి ఏం ప్రయోజనం? తీసేస్తే పోలా అని అనుకున్నాడే అనుకో దేవుడు కూడా నాకులాగా. ఎందుకు వీళ్ళ వల్ల వేస్ట్ వీళ్ళు ఆదివారం క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులే తప్ప మంగళవారం ప్రార్థనకి రారు, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి రారు, దేనికి రారు. ఎందుకు అసలు వీళ్ళకి ప్రాణం ఉంచి ఉపయోగం ఏముందో? తీసేద్దాం అనుకున్నాడు అనుకో, అంతే వెళ్ళిపోతావు మట్టిలోకి. కాబట్టి జాగ్రత్త. ఈ ప్రాణంతో మనం ప్రభువుని గణపరచాలా, ఈ ప్రాణంతో మనం ప్రభువుని మహిమపరచాలా, ఈ ప్రాణము దేవుని కొరకు ఆశగొని తృష్ణగొని పరిగెత్తుకుని రావాలా, ఈ ప్రాణంతో మనం ప్రభు పని చేయాలా, ఈ ప్రాణము ధైర్యం కలిగి ప్రభు కొరకు నిలబడాలా, మౌనంగా ఉండాలి తప్ప గట్టిగా నోరు తెరిచి మాట్లాడకూడదు.
ఈ ప్రాణము దేవుని ఎడబాటు తట్టుకోలేక దుఃఖించేదిగా ఉండాలే తప్ప ప్రాణము కఠినం చేసుకుని దేవుని మందిరానికి మనం దూరం కానే కాకు. ఇది 4. 5వ చెప్పి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. చాలు. మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు. సందర్భం ఏంటి? యోహాన్, శిష్యుడైన యోహాన్ని పరలోకాన్ని చూపిస్తున్నాడు దేవుడు. అలా చూస్తూ ఉన్న క్రమంలో ఒక చోటకు వచ్చేసరికి ఒక గుంపు కనిపించారు యోహాన్కి. యోహాన్ అక్కడ చూపించే దేవదూతను అడుగుతున్నాడు, అయ్యా వీళ్ళెవరు? వీళ్ళు చాలా ప్రత్యేకంగా కనపడుతున్నారే, వీళ్ళెవరు అని అడిగాడు. అడిగితే అక్కడున్న గుంపుని సమూహాన్ని చూపించి దేవదూత అంటున్నాడు, అయ్యా వీళ్ళెవరు అంటే వీళ్ళు భూమి మీద ఉన్నన్నాళ్ళు కూడా తమ ప్రాణమును ప్రేమించిన వారు కానే కా. అంటే ఎవరిని ప్రేమించి ఉంటారు బహుశా మీరు చెప్పండి. ఇప్పుడు మనం రాసుకునేటప్పుడు 5వ మాట ఇట్లా రాసుకోవాలి. ఎవరిని ప్రేమించి ఉంటారు మరి వీళ్ళు? చెప్పరే. ప్రాణాన్ని ప్రేమించలేదు అన్నాడు దేవుని దూత. మరి ఎవరిని ప్రేమించి ఉంటారు? ప్రాణము కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించారు వీళ్ళు. అది ఇప్పుడు 5వది. నీ ప్రాణంతో నువ్వేం చేయాలా చెప్పండి? ప్రభువుని ప్రేమించేవారుగా ఉండాలా, అంతేగాని ఈ ప్రాణాన్ని ప్రేమించుకునే వారిగా ఉండకూడదండి. వాళ్ళకే పరలోక రాజ్యంలో స్థానం ఉంది. ఇప్పుడు అర్థమైందా నీకు? ఒక విషయం క్లియర్ అయిందా? ఎవరు పరలోకానికి వెళ్ళేది? ఈ ప్రాణాన్ని ప్రేమించి, ఈ ప్రాణం ఏమైపోద్దో ఎండలో మందిరానికి వెళ్తే అని అవసరమైతే మందిరానికి సెలవులు ఇచ్చేసి, ఈ వేసవికాలం సెలవుల్లాగా రెస్ట్ తీసుకుని, ఈ ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది కలక్కోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త చూసుకుంటూ అన్నీ మంచిగా చూసుకుని ఈ ప్రాణాన్ని ప్రేమించే బ్యాచ్ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి పోతారు. కానీ భూమి మీద ఉన్నన్నాళ్ళు కూడా ఈ ప్రాణము కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలా? ప్రభువుని ప్రేమించాలా. ప్రాణము కంటే ఎక్కువగా ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో ఆ పరలోక రాజ్యంలో యోహాను చూసినటువంటి సమూహంలో ఉండేదానికి వరకు మనకు అవకాశం అనేది ఉంటుంది. అపోస్తులైన పౌలు ఒక మాట అన్నాడు చూడండి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనం. 20వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యము. దేవుని యొక్క కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియముగా ఎంచుకొనటలేదు అన్నాడు పౌలు. చూసావా ఏమన్నాడు పౌలు? దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, దేవుడు నన్ను నమ్మి నాకు ఇచ్చినటువంటి సేవ, ఈ బాధ్యతను తుదముట్టించే వరకు కూడా నా ప్రాణమును నాకెంత మాత్రము కూడా నేను ప్రియముగా ఎంచుకోవట్లేదన్నాడు. అందుకనే అన్నాడు పౌలు, నా పరుగును నేను కడముట్టించి తిని, మంచి పోరాటాన్ని నేను పోరాడి తిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, ఇప్పుడు నా కొరకు సిద్ధపరచబడిన నీతి కిరీటం సంపాదించడానికి వెళుతున్నాను నేనన్నాడు. తన ప్రాణాన్ని ఎప్పుడు కూడా ప్రియముగా ఎంచుకోలేదు పౌలు. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు ప్రభు కొరకు. దిగంబరిగా ఉన్నాడు, జాగరణం చేశాడు, ఒకసారి ఓడబద్దలైపోయింది, ఒకసారి పాము గరిసింది. ఎన్నో ప్రాణం ఎప్పుడు కూడా ఏం చేయలేదు పౌలు, ప్రియముగా ఎంచుకోవాలి. మరి నీ సంగతి ఏంటి బిడ్డ? నువ్వు నీ ప్రాణాన్ని ప్రేమిస్తున్నావా? నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తున్నావా? యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను
నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకోవాలనుకునేవాడు దాన్ని ఏం చేసుకుంటాడు? పోగొట్టుకుంటాడు. కానీ నా కొరకు తన ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడిన వాడు ఒక రోజున పరలోక రాజ్యంలో తన ప్రాణాన్ని, ఆ లాస్ట్ మాటలు అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. ఒక కాగితం మీద రాసి ఇంట్లో మీ మంచానికి ఎదురుగుండా గోడకు అంటించుకోండి. ప్రభువు చెప్పిన మాట ఇది, నేను చెప్పిన మాట కాదు. ఏమంటున్నాడు ప్రభు? తన ప్రాణం, నా ప్రాణం దక్కించుకోవాలి, ఎలాగైనా ఈ ఎండలో వెళ్ళి మందిరానికి వెళ్ళి నా ప్రాణం పోయేదానికంటే ఇంట్లో ఏసీ వేసుకుని పడుకుంటే మంచిది అని ప్రాణం దక్కించుకోవాలనుకున్న వాడంట ప్రాణం అని ఏం చేసుకుంటాడంట? పోగొట్టుకుంటాడు. కానీ ఏం పర్వాలా, నేను ఈ ఎండలో వెళ్ళి దేవుని ఆరాధిస్తా, దేవుని వాక్యాన్ని వింటా, దేవుని బలలో చేయి వేసి వస్తా, ఒకవేళ ఈ ఎండలో వెళ్ళొచ్చే క్రమంలో ఒకవేళ నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను వెళ్ళటం ఖాయమే అని వెళ్ళి కనుక ఒకవేళ నీ ప్రాణం పోతేనట పరలోక రాజ్యంలో దేవుడు నీకేమిస్తాడంట? మళ్ళీ తిరిగి ప్రాణం ఇస్తాడంట. ఏం కావాలి చెప్పు నీకు? మా అమ్మ పొద్దున్న నేను వచ్చేటప్పుడు అది చెప్పింది. ఇంకా చెప్తుంది మా అమ్మ ఏమైనా తెలుసా? ఒకవేళ ఆ మందిరానికి వెళ్ళొచ్చే క్రమంలో నా ప్రాణం పోయిందనుకో, నువ్వు ఏడుస్తూ అలాగే కూర్చోవద్దు. ఆ సాయంత్రం ఎవరైనా వాక్యాన్ని పిలిచినా వస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోయి వాక్యం చెప్పొచ్చాయి. అంతేగాని ఈరోజు మా అమ్మ చచ్చిపోయిందండి కాబట్టి నేను రాలేనండి అని పరిచర్య మాత్రం నువ్వు మానద్దని చెప్తుంది మా అమ్మ. ఆయన అంటది ఇంకా, ఇదిగో నీకు రోజు నేను ప్రార్థన చేస్తాను కదా వెళ్ళేటప్పుడు పరిచర్యకి, ఒకవేళ నేను ఈ ఎండలో వడదెబ్బ తగిలి చచ్చిపోతానేమోనని నీకు భయం వేసి వెళ్ళొద్దు అంటున్నావు కదా, ఒకవేళ చచ్చిపోతానేమోనని భయం కదా, నేనేం చేస్తానంటే ఫోన్లో రికార్డ్ చేస్తా ప్రార్థన. ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకో, నువ్వు రేపటి నుంచి పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఇదిగో ఆ రికార్డ్ ఆన్ చేసుకో, నేనే ప్రార్థన చేశాను అనుకుని వెళ్ళిపో నువ్వు, అంతేగా నువ్వు పరిచర్య మాత్రం మానద్దని చెప్తుంది. అంటే ఇప్పుడు చెప్పండి, ఆమె ఎవరిని ప్రేమిస్తుంది? తన ప్రాణాన్ని ప్రేమిస్తుందా? ప్రాణము కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తుందా? అది మరి నువ్వెవరిని ప్రేమిస్తున్నావు బిడ్డ? నీ ప్రాణం దక్కించుకోవాలి, నేను ఇక్కడ ఈ భూమి మీద ఇంకొక 100 ఏళ్ళు బ్రతకాలి అనుకుని నీ ప్రాణాన్ని తినుము, తాగుము, సుఖించు, సంతోషించు అని అనుకుంటే ఆ ప్రాణం ఏమవుతుందట? ఆ రాత్రే పోతుంది అన్నాడు. అలా కాకుండా ప్రభు కొరకు నా ప్రాణం పోయినా పర్వాలా అని ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడితేనట, ఒకవేళ నీ ప్రాణం పోయి నువ్వు హతసాక్షి అయితే దేవుని రాజ్యంలో ఎదుగో నీ ప్రాణాన్ని దేవుడు నీకు ఇస్తాడన్న. కాబట్టి 5వది, నీ ప్రాణము కంటే ఎక్కువగా నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావా లేదా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకో. 5 సంగతులు. మొదటిది, నీ ప్రాణం ఏం చేయాలి చెప్పండి? దేవుని కొరకు, దేవుని మందిరము కొరకు, దేవుని వాక్యము కొరకు ఏమవ్వాలి? ఈ ప్రాణము తృష్ణగొన, ఆశపడాలి. అట్లా ఉండాలి నీ ప్రాణం. అట్లా ఉందో లేదో పరీక్షించుకో. 2వది, నీ ప్రాణం ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ప్రభువుని బట్టి ధైర్యంగా మౌనంగా ఉండాలే తప్ప ఎక్కడా కూడా కురింగిపోకూడదు. అట్లా ఉందో లేదో పరీక్షించుకో. 3వది, నీ ప్రాణము దేవుని రక్షణ లేని వారి రక్షణ కొరకు సొమ్మసిల్లిపోయేటట్లుగా ఉండాలే తప్ప సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రాణముగా ఉండడానికి వీల్లేనే అది క్రైస్తవ్యం కాదండి. 4, నీ ప్రాణము దేవుని ఎడబాటు తట్టుకోలేక దుఃఖించే ప్రాణమై ఉండాలే తప్ప నిర్లక్ష్యముగా, నిస్సిగ్గుగా, మరి ఏమాత్రం భయం లేకుండా దేవుని మందిరాన్ని మానేసేటటువంటి వారిగా ఉండకూడదు. 5, నీ ప్రాణము ప్రభువుని ప్రేమించే ప్రాణమై ఉండాలి తప్ప ప్రభువు కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించుకునే ప్రాణమై ఉండనే. అట్లా ఉంటే పోతుంది నీ ప్రాణము. అదే ప్రభువుని ప్రేమిస్తే ఒక రోజున నీ ప్రాణం దేవుడు నీకు ఇస్తాను. ముగింపు మాట చదువుకుని ముగించుకుందాం. కన్క్లూజన్. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుదామా? యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం 715వ పేజీలో ఉంది. ఏమనుందో అందరం కలిసి చదువుదామా? ఎవడైనను
బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును. ముగింపులో ఏమంటున్నాడు ప్రభు? ఎవడైనను బాకానాదము విని. బాకానాదం అంటే ఇదే మైక్ శబ్దం, ఆ బోర శబ్దం అంటే మైక్లో ఆ సౌండ్ బాక్స్లో నుంచి నువ్వు విన్నావు కదా ఇప్పుడు దాకా ప్రసంగము. విని నువ్వేం చేయాలంట? విని జాగ్రత్త పడ్డావనుకో నీ ప్రాణం నిలబడుతుంది. అలా జాగ్రత్త పడలేదనుకో ఖడ్గం వస్తుందట, నీ ప్రాణం ఏం చేస్తుందట? తీసేస్తుంది. అప్పుడు నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది. అర్థమైందా? అందుకని మెసేజ్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి, నిద్రపోమాకండి, అటు ఇటు చూడమాకండి, అటు ఇటు తిరగద్దు, జాగ్రత్తగా రాసుకోండి అని ఎందుకు చెప్తాను ఇప్పుడు అర్థమైందా? ఎందుకు ఇక్కడ చెప్పాడు దేవుడు. బాకానాదం మీకు వినపడేటప్పుడు మీరేం చేయాలా? జాగ్రత్తగా రాసుకోవాలా, జాగ్రత్త పడాలా. ఆ విన్నదాన్ని చదివిన దాన్ని రాసుకున్న దాన్ని చదువుతూ జాగ్రత్త పడాలని నీవు అలా జాగ్రత్త పడితే నీ ప్రాణం ఏమవుతుంది? దక్కుతుంది. ఈడు అలాగే చెప్తాడులే మనకెందుకులే, ఏంటి రాసుకునేది. నేను ఎలా చెప్తుంటే ఒక ఆయన అన్నాడు, ఏ పెన్ను పేపర్ లేకపోతే ఏమవుతుంది అన్నాడు. ప్రసంగం అంతా అయిపోయింది, 1.5 గంట అయిపోయిన తర్వాత నాకు భోజనం పెట్టారు. నేను చేస్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడు, మీకోసం మాట్లాడడానికి కొంతమంది బయట ఎదురు చూస్తున్నారండి అన్నారు. సరే ఆయన భోంచేసి బయటకు వచ్చా. పెన్ను పేపర్ లేకపోతే ఏమవుతుంది అన్న ఆయన వచ్చి 2 చేతులు పట్టుకుని, పాస్టర్ గారు భలే చక్కగా చెప్పారండి మీరు వాక్యము, ఈ మాటలు నిజంగా రాసుకోవాల్సినయే, నేనే బుద్ధి తక్కువయ్యి పెన్ను పేపర్ లేకపోతే ఏమవుతుంది అనేసానండి, నన్ను క్షమించండి అని చేతులు పట్టుకుని అడిగి అంటాడు పాస్టర్ గారు. మరి మా పాస్టర్లు ఎందుకు ఇట్లా చెప్పరు? ఇట్లా వచనం వెంబడి వచనం పాయింట్ బై పాయింట్ ఎందుకు చెప్పరు? సోది చెప్పినట్టు చెప్తారండి. అందుకే మా ఆవిడ రండి 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 అని పిలిచినా కానీ నేను ఎప్పుడు మందిరానికి రానండి అన్నాడు ఆయన. మీ పాస్టర్లు ఎందుకు చెప్పరో? తప్పు వాళ్ళది నాయన, నాది కాదు అన్నాను. అసలు మీరు చెప్తూ ఉంటే ఇప్పుడే అయిపోయిందా సమయము? 1.5 గంట చెప్పారు, అప్పుడే అయిపోయిందా? ఇంకొంతసేపు చెప్తే బాగుండి అనిపించిందండి. మీరు ఎక్కడా బయటికి వెళ్ళలేదు, ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు, దాని మీదే ఇదిగో చెప్తుంటే తర్వాత ఏం చెప్తాడు, తర్వాత ఏం చెప్తాడు, తర్వాత ఏం చెప్తాడు అని ఆసక్తిగా ఉందండి. నిజమే, మీరు చెప్పినట్లు పెన్ను పేపర్తో రాసుకుంటే భలే ఉండేదండి అన్నాడు. చూసావా? అందుకే రాసుకోండి రాసుకోండి అని చెప్పేది. నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట. ఈ బాకానాదం విని కూడా నువ్వు జాగ్రత్త పడలేదనుకో, రేపొద్దున ఖడ్గం వస్తుందట, వచ్చి ఏం చేస్తుంది? నిన్ను, నీ ప్రాణం తీసేస్తుంది. అప్పుడు నీ ప్రాణానికి నువ్వే దేవుని ముందు నిలబడినప్పుడు ఉత్తరవాది అవుతావు. కాబట్టి ఇప్పుడైనా సరే మనం ఏం చేయాలా? జాగ్రత్త పడాలా. దేవుడు నీకు ఎందుకు ప్రాణం ఇచ్చాడో జాగ్రత్త పడాలా, లేకపోతే ఈ ప్రాణం తీసేస్తాడు. ఈ ప్రాణంతో అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఇంత విలువైనటువంటి ప్రాణం దేవుడు నీకు ఇస్తే ఈ ప్రాణంతో ఏం చేస్తున్నావు బిడ్డ నువ్వు? ఈ ప్రాణంతో ఏమన్నా ప్రభువుని మహింపరుస్తున్నావా? ప్రభువుని గణపరుస్తున్నావా? ప్రభువుని గురించి ఏమైనా పాడుతున్నావా? ప్రభువుని గురించి ఏమైనా రాస్తున్నావా? లేకపోతే ప్రభువుని గురించి ఏమైనా స్వార్థ చేస్తున్నావా? ప్రభు యొక్క స్వార్థ పత్రిక ఏమైనా పంచుతున్నావా? ప్రభు కొరకు ఏమైనా ప్రయాసపడుతున్నావా? ప్రభు కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నావా? ఏం చేస్తున్నావు అసలు ఈ ప్రాణంతో నువ్వు? ఆదివారం 1 గంట కూర్చోవడానికే నీకు కష్టమైపోతుంది నీ ప్రాణం. అదే నీ ప్రాణం టీవీ ముందు కూర్చోమను, ఎన్ని గంటలైనా కూర్చుంటావు. నీ ప్రాణం ఇంకా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళమను, ఎంత తొందరగా ప్రాణమే వెళ్ళిపోతావో, ఎంత త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోతావో. నీ ప్రాణం అట్లాంటి వాటి యందు ఆసక్తి పడి తృష్ణగాని పరిగెత్తుతుంది నీ ప్రాణము. ఫంక్షన్ అంటే పరిగెత్తుతుంది నీ ప్రాణము, పెళ్ళిళ్ళంటే పరిగెత్తుంది. అప్పుడు ఎండ లేదు, వేడి లేదు, ఏమి లేదు, అప్పుడు పరిగెత్తుతుంది. కానీ దేవుని మందిరం అంటేనే కష్టమైపోతుంది. నేటి చివరి దినాల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రాణాలకి జాగ్రత్త. రేపొద్దున ఈ ప్రాణం నిత్య నరకానికి పోతే నీవే దానికి ఉత్తరవాది అవుతావు. జాగ్రత్త. కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి యొక్క ప్రాణంలో పాలు పొందుతున్నావు నువ్వు. మరి నీ ప్రాణం ఎవరి కోసం బిడ్డ?
నీ ప్రాణం లోక సంబంధమైనటువంటి సంతోషాలు ఆడంబరాల కోసమా, ప్రభు కోసమా? ఆలోచన చేయి. ప్రభు సన్నిధిలో తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, పరీక్ష చేసుకుందాం.